గమనించాలి. దేవుని యొక్క చేతిని దాటిపోవద్దండి. దాటిపోయినట్లయితే గొప్ప నష్టము పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి భయముతో, భక్తితో జీవిద్దాం. ఇంతకీ దేవుని యొక్క చేతిని దాటిపోవడం అంటే ఏంటి? దాటిపోవడం అంటే దేవుడు తప్పు చేసినప్పుడు మానవుని హెచ్చరిస్తారు, తప్పు చేసినప్పుడు మానవుని గద్దిస్తారు, తప్పు చేసినప్పుడు మానవునికి బుద్ధి చెప్తాడు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నా, ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే మానవుడు దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని ఉద్దేశాన్ని పట్టించుకోకుండా, దేవుని ఆలోచన పట్టించుకోకుండా, దేవుని హెచ్చరికను పట్టించుకోకుండా అదే పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఇంకా పట్టించుకోవడం మానేస్తారు. ఇంకా దేవుడి చేతిలో నుండి మానవుడు దాటిపోతాడు. దేవుని చేతిలో ఉన్నంత వరకే మానవునికి రక్షణ, మానవునికి పోషణ, మానవునికి గొప్పగా ఆశీర్వాదం అండి. దేవుని చేతి నుండి మానవుడు దాటిపోతే గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి భయముతోనూ భక్తితోనూ జీవిద్దాం. లోకం చూపించే పాపముకు ఆకర్షించబడి నష్టాన్ని పొందకుండా, పాపముకు దూరంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, దేవుడు మెచ్చిన జీవితాన్ని బ్రతుకుతూ ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందడం ఎంతో మేలండి. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క చేతిని దాటిపోకుండా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.